తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం సరదాకి చాలా బాగుంటుంది. కానీ ఈ సీజన్లో వ్యాధుల దాడి కూడా పెరుగుతుంది. ఋతుపవనాలు వచ్చిన వెంటనే దోమల సంఖ్య కూడా పెరగడం ఆరంభమవుతుంది. దీని కారణంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం వైరస్లు, బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరం, జలుబు వంటి సమస్యలను పెంచుతుంది. వర్షంలో తడవడం, చల్లని గాలికి గురి కావడం వల్ల రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. వర్షంలో ఫ్లూ రాకుండా ఉండడానికి ప్రయత్నించండి. వర్షాకాలంలో తేమ, ధూళి కారణంగా ఆహారం త్వరగా చెడిపోతుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్, డయోరియా, టైఫాయిడ్ వంటి సమస్యలు పెరుగుతాయని చెప్పారు. దీనిని నివారించడానికి బయటి ఫాస్ట్ ఫుడ్ తినడం మానుకోండి. ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. కాటన్ దుస్తులు ధరించండి. శరీరాన్ని ఎప్పుడు పొడిగా ఉంచుకోండి. ఈ సీజన్ కీళ్లలో దృఢత్వం, వాపును పెంచుతుంది. తేలికపాటి వ్యాయామం చేయండి. పిల్లలకు, వృద్ధులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. పిల్లలను మురికి నీటికి దూరంగా ఉంచండి. పాఠశాలకు వెళ్ళేటప్పుడు వారికి గొడుగులు ఇవ్వండి. వారు తడిస్తే వెంటనే బట్టలు మార్చండి. వృద్ధులకు వేడి నీరు, తేలికపాటి ఆహారం, సకాలంలో మందులు ఇవ్వడానికి జాగ్రత్త వహించండి.